ప్రార్థన చేసుకుందాం వాక్య నిమిత్తం. పరలోకమందున్న మా తండ్రి, సమస్తమును మాట చేత కలిగించిన మా సృష్టికర్తమైన మా దేవ, ఈ భూమి మీద నిన్ను మహిమపరచాలని, నీ నామానికి కీర్తి తేవాలని తండ్రి మమ్మల్ని సృష్టించి మీకోసమే బ్రతకాలని మీరు నియమించుకోండి తండ్రి. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మీ సంకల్పంలో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీ పిల్లలమైన మేము తండ్రి మీరు ఇచ్చిన వాక్యం ద్వారా మా జీవితాలను కట్టుకొని మీ మహోన్నతమైన లోకానికి చేరుకోవడానికి తండ్రి మేము ప్రయాసపడడానికి భూమి మీద అనేకులను తండ్రి ఆ మార్గం వైపు నడిపించేవారుగా మమ్మల్ని నియమించుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యం ప్రకటింపబడుతుండగా విని తండ్రి విశ్వసించి తండ్రి మీరున్న ఆ లోకాన్ని ప్రతి ఒక్కరు సంపాదించుకునే మహాభాగ్యాన్ని కలిగించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకేనండి. నేటికి ఏర్పాటు చేయబడిన అంశం అవసరాలకేనా దేవుడు. అవసరాలకేనా దేవుడు. ప్రపంచంలో 850 కోట్ల మంది మనుష్యులు బ్రతుకుతున్నారు ఈరోజు ప్రస్తుతం జనాభా లెక్కల ప్రకారం. దేవుడు భూమి మీద మొట్టమొదటి మనిషి అయిన ఆదాము మొదలుకొని నేటి వరకు రాబోయే తరాలలో దేవుడు ఎంతోమందిని మనుషులు భూమి మీద పుట్టింపజేస్తాడు. ప్రతి మనిషి ఆలోచన దేవుని దగ్గరికి వచ్చేసరికి అవసరాల నిమిత్తం మాత్రమే దేవుని యందు భక్తి చేయడం అనేది మనం చూస్తుంటాం. ఒక భక్తుడు దేవుని దగ్గరికి ఒక మందిరానికో లేదా ఒక పూజ చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఆ పూజ లేదా ప్రార్థనలో ఖచ్చితంగా ఏముంటుంది అంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే ఆ ఆలోచనలో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎవరైతే వ్యక్తి పూజ చేస్తున్నారో లేదా ప్రార్థిస్తున్నాడో దేవునికి వారి మనస్సులో మెదిగే ఒక ఆలోచన అవసరత. ఏ అవసరత లేకుండా దేవుని దగ్గరికి ఎవరు వెళ్ళరు, అది మనకు తెలిసిన విషయం. మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో ఎక్కువ శాతం ఉండేదేంటి? 98% మంది ప్రజలందరూ అవసరాల నిమిత్తమే. తమ బ్రతుకులో తాము కావాల్సిన ప్రతి దాన్ని పొందుకోవడానికి చేసే ఒకే ఒక్క విషయం ఏది అంటే భక్తి. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా. అది క్రైస్తవుల్లో కూడా ఇదే కొనసాగుతుంది. అంటే దేవుడు అనేసరికి భక్తుడికి గుర్తొచ్చేది ఏంటి? అవసరాలు. అందుకోసమే ఒక ఆలోచన క్రైస్తవ సమాజంలో ఉంది. మనిషికి దేవుడు గుర్తొచ్చేది ఎప్పుడు అంటే అవసరత ఉన్నప్పుడు, ఆదివారం వచ్చినప్పుడు. అంటే ఏదైనా ఒక కష్టం వస్తే దేవుడు గుర్తొస్తాడంట, లేదా ఆదివారం వస్తే దేవుడు గుర్తొస్తాడు మనిషికి. అలా నేటి క్రైస్తవ సమాజం మారిపోయింది. అసలు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం. ఈరోజు క్రైస్తవులుగా క్రీస్తునందు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కదా. అసలు దేవుని యందు ఎందుకు విశ్వాసం ఉంచాలి చెప్పండి? దేవుని యందు ఎందుకు విశ్వాసం ఉంచాలి? ఆలోచించారు ఏ రోజైనా? అసలు దేవుడు అంటే ఎందుకు భక్తి చేయాలి, పూజలు చేయాలి, ప్రార్థనలు చేయాలి? ఎందుకు? నేను ఆలోచించాను, చాలా రోజులు ఆలోచించాను. అసలు దేవుడి యందు విశ్వాసం ఉంచితేనే దేవుడు రక్షిస్తాడా, లేకపోతే రక్షించడా అనే ఆలోచన చేసేవాడిని నేను. అంటే దేవుడు ప్రార్థన చేసి లేకపోతే ఆయనకి ఇష్టమైనవన్నీ భూమి మీద చేస్తేనే, లేదా ఆయన యందు విశ్వాసం ఉంచి నడిస్తేనే
దేవుడు చేర్చుకుంటాడా? అసలు దేవుణ్ణి ఎందుకు విశ్వసించాలి అనే ఆలోచన నాలో మొదలైనప్పుడు నన్ను ప్రశ్నించుకొని, ఒకవేళ ఇదే ప్రశ్న బయట వారు నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పాలి వాళ్ళకి అని ఆలోచన చేసినప్పుడు, అప్పుడు నాకు ఇప్పుడు ఈరోజు మనం క్రైస్తవులుగా ఈరోజు ఉన్నాం కదా, ఈరోజు మనం యేసుక్రీస్తుని అంగీకరించండి, విశ్వసించండి అని ప్రజలకు చెబుతున్నాం కదా. వాళ్ళు ఏమంటారంటే, మాకు మా విశ్వాసాలు ఉన్నాయి, మా దేవుళ్ళు ఉన్నాయి, మేము వాటి యందు విశ్వసిస్తాం. మీ దేవుడు మీకు ఎలాగైతే స్వర్గాన్ని ఇస్తాడని మీరు చెప్తారో, రక్షిస్తాడని మీరు చెప్తారో, అలాగే మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అని వాళ్ళు కూడా వారి విశ్వాసం ద్వారా వాళ్ళు చెప్తారు. అవునా? ఇప్పుడు అలాంటి సమయం వచ్చేటప్పుడు మనం దేవుని గురించి చెప్పిన వాళ్ళు వినరు. అవునా? ఖచ్చితంగా. ఓకే, రక్షిస్తారు, ఓకే, రక్షించడానికి ఏం చేశారు, రక్షించడానికి వారిలో ఉన్న సమర్థత ఏంటి అనే ఆలోచన మాత్రం చేయరు. ఇప్పుడు నేను ఒక ధనవంతుడిని అనుకో, మీరు ఒక పేదవారు అనుకోండి. పేదవాడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను వాడి దగ్గరికి వెళ్ళి, ఒరే నువ్వు బాధపడకు, నీ అప్పంతా నేను తీర్చి నీకు మంచి ఇల్లు కడతానంటే నన్ను నమ్ముతారు మీరు. నేనే పేదవాడిని నీకంటే, ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని రక్షిస్తానన్నాను అనుకోండి, మీరు నన్ను విశ్వసిస్తారా? ఈ ఆలోచన, ఈ ఉదాహరణ దేవుని దగ్గర పెట్టి చూడండి. నేను నమ్మిన దేవుడు నాకు మోక్షాన్ని అనుగ్రహించగలడా? నేను విశ్వసిస్తున్న విశ్వాసం నిజమేనా అని మనుష్యులు పరిశీలన చేయరు. అన్నిటి గురించి ఆలోచించే మనిషి దేవుని దగ్గరికి వచ్చేసరికి ఆలోచన అనేది ఉండదు. చూడండి, ఉదయకాల సమయంలో మన ఇంటి ముందుకు చాలా కూరగాయలు వస్తుంటాయి. ఏదైనా ఒక కూరగాయలు తీసుకోవాలంటే పరిశీలన చేస్తారా? ఏదైనా పర్లేదు, కూరగాయలే కదా అని తీసుకుంటారా? ఖచ్చితంగా అవి మంచివో చెడ్డవో, పుచ్చులున్నాయో లేదా 2-3 రోజులకి మనం తీసుకునే కూరగాయలు ఉపయోగపడతాయో లేవని చెక్ చేసి మరి పరిశీలించి మరి తీసుకుంటాం. ఒక 1/2 కేజీ కూరగాయలు తీసుకునేటప్పుడు పరిశోధన చేస్తాం. మనం వేసుకునే బట్టలు, ఒక 100 రూపాయల వస్తువు, ఒక బట్టలు మనం వేసుకునే వస్త్రాల విషయంలో కలర్ చూస్తాం. షాపుకి వెళ్ళిన వెంటనే ఏదో ఒకటి 100 రూపాయలు ఇచ్చేయండి అంటారా? అనరు. కలర్ నచ్చాలి, రంగు నచ్చాలి. రంగు నచ్చితే సరిపోతుందా? ఆ వస్త్రాలు ఖరీదైనవా, క్లాత్ మంచిగా ఉందా లేదా అని తడివి చూస్తాం. అంతేనా? రేటు కూడా నచ్చాలి. వాడు ఎంత రేట్ అంతే అంత రేటుకి ఇస్తామా? బేరాలు ఆడుతాం. అంటే ఒక 100 రూపాయలు కొనే ఒక వస్త్రం పైన పరిశీలన మనకు ఉంది. ఇలా ప్రతి విషయంలో మనం ఏం చేస్తాం? కొనుక్కునే గాజులు, ఏవైనా గాజులు అంటావా? చెక్ చేస్తారు. ప్రతి విషయంలో పరిశీలన. మనం కొనే ఇంట్లో వస్తువులు, ఒక టీవీ, ఒక మొబైల్, చివరికి చీపురు కట్టుకునేటప్పుడు కూడా ఎంచుతాం. అవునా? చున్నీ కొంటారా? చున్నీ కొనేటప్పుడు. అంటే ప్రతి విషయం గురించి పరిశీలన చేస్తున్నాం. మరి దేవుని దగ్గరికి వచ్చేసరికి పరిశీలన ఉందా మనిషికి? నేను విశ్వసిస్తున్నది ఖచ్చితమైనదా అనే ఆలోచన మనిషిలో ఉంటుందా? ఉండదండి. అందుకోసమే దేవుడు ఒక మాట రాపిస్తున్నాడు మనుషుల కోసం. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయం 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలించెను. వివేకము అంటే దేవుణ్ణి వెదకాలంట. దేవుణ్ణి వెదకాలంటే ఏముండాలంట? వివేకం ఉండాలంట. వివేకము కలిగి అంటే వివేకము కలవాడు దేవుణ్ణి వెతుకుతాడు.
కానీ మనుషులు దేవుణ్ణి వెతకడం పక్కన పెట్టారు. రేపటికి కూలి ఎక్కడ దొరుకుతుంది అని వెతుకుతారు. రేపటికి ఏం కూర వండుకుందాం అని వెతుకుతారు. రేపు ఏం ధరించుకుందాం అని వెతుకుతారు. కానీ వివేకం ఉన్నవాడు ఏం చేస్తాడంట? దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులను పరిశీలిస్తున్నాడు. అంటే మరి దేవుణ్ణి వెతికే మనుషులు ఉన్నారా? లేరు. అందుకోసం ఆయన చెక్ చేస్తున్నాడు. ఒకవేళ ఎదిగితే దేవుడు పరలోకం నుంచి చూడాల్సిన అవసరం ఉండదు. మనుషులు దేవుణ్ణి పక్కన పెట్టేశారు, వెతకడం పక్కన పెట్టేశారు, పరిశీలించడం ప్రక్కన పెట్టేశారు. పరిశీలించకపోతే ఏం నష్టం జరుగుతుంది? దేవుణ్ణి పరిశీలించమండి అని అనుకునేవారు ఉంటారు చాలామంది. దేవుణ్ణి వెతకకపోతే ఏం నష్టం జరుగుతుంది? అరకేజీ కూరగాయలు నువ్వు పరిశీలన చేయకపోతే ఏం నష్టం జరుగుతుంది? కూర తినగలవా? అన్నీ పుచ్చిలే ఉంటాయి వెతకకపోతే. బెండకాయలు ఉన్నాయి, బెండకాయలు ఏం చేస్తామండి? చివర్లో ఇరిసేస్తాం. ఎందుకు ఇరిసేస్తున్నావు? అది నేతదా ముదరదా? ముదరది మొత్తం మీరు ఎంచకుండా తెచ్చేసారనుకోండి, ఏమవుతాయి అవన్నీ? వండుకోవడానికి వీలు ఉండదు. అంటే ఎంపిక చేయకపోతే, పరిశీలన చేయకపోతే నష్టం జరుగుతుందా? ఒక కూర విషయంలో నష్టం జరుగుతుంది. వస్త్రాలు నీకు నచ్చలేదంటే వేసుకోవడానికి నీకు ఇష్టం ఉంటుందా? ఉండదు. అంటే నష్టమే జరుగుతుంది. మరి దేవుని విషయంలో పరిశీలన చేయకపోతే నష్టం ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా దేవుణ్ణి ఎంపిక చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఎందుకు పరిశీలన చేయాల్సి వస్తుంది? ఒకే దేవుడు ఉంటే ప్రపంచానంతా విశ్వసించే మనుషులందరూ విశ్వసించేది ఒక్క దేవుడిని అయితే పరిశీలన అవసరం లేదు. కానీ ప్రపంచంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారంట? 3 కోటి దేవుళ్ళు. మనది భారతదేశంలోనే 3 కోటి దేవుల్లో నిజమైన దేవుడు, ఈ సామర్థ్యం గల దేవుడు ఎవరు? ఒక మనం పూజించేదాన్ని దేవుడు అనాలంటే మొట్టమొదటిగా మన మనసులో ఏముండాలి తెలుసా? నేను దేనినైతే దేవునిగా ఆరాధిస్తున్నానో అది నన్ను చేయగలదా? పరిశీలించండి. ఏదైనా ఒక దేవుడు అని మనం ఎక్కడికైతే వెళ్తున్నామో, ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆయన నన్ను చేశాడా, అది నన్ను చేయగలదా అనే పరిశీలన మనలో ఉండాలి. దేవుడు అంటే పరిశుద్ధత ఉండాలి. అంటే పాపం అనే లక్షణాలు దేవునిలో ఉండకూడదు. దేవుడు అంటే మనల్ని రక్షించేవాడై ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో నుంచి అయినా మన జీవితాలను మంచి దారిలో పెట్టాలి. ఇలాంటి వారినే మనము విశ్వసించాలి. ఓకే, దేవుడిని విశ్వసించాలి. ఎందుకు విశ్వసించాలి? దేవుడు ఉన్నాడు, ఓకే. దేవుడిని ఆయన పరిశీలన చేస్తే మనకు అర్థమవుతాడు, ఓకే, అవునా? మరి దేవుణ్ణి ఎందుకు విశ్వసించాలి? అవసరాల కోసమా? అవసరాలకేనా దేవుడు? అర్థమవుతుందా? దేవుడు ఉన్నాడు, ఆయన పరలోకమందు ఉన్నాడు, ఆయన పరిశీలన చేసి తెలుసుకోవాలి. తెలుసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఎందుకు ఉంచాలి? అవసరాలకైనా? అసలు దేవుడు మనకేమవుతాడని విశ్వసించాలి. అది తెలిస్తేనే మనం విశ్వసిస్తాం, అవునా? దేవుడు మనకేమవుతాడు? తండ్రి. ఎపిసిలకు రాసిన పత్రిక. దేవుణ్ణి ఎందుకు విశ్వసించాలి? అది మన పాఠం. ఎపిసిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఎపిసిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే మనుషులందరి ఆత్మలను, శరీరాలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మన తండ్రి. మనల్ని పుట్టించాడు కనుక మనకు ఆయన ఏమవుతాడు? మన ఆత్మలన్నీ ఆయనలో నుండి వచ్చినాయి కనుక ఆయన మనకి ఏమవుతాడు? దేవుడు మనకి ఏమవుతాడు? తండ్రి అవుతాడు. దేవుడు మనకి తండ్రి. మరి తండ్రిని ఏం చేయాలి మనం?
ఇప్పుడు మీకు ఇది అర్థం కావాలంటే, మీరు కన్నా మీ పిల్లలు ఉన్నారు, మీరు కన్నా మీ పిల్లలు ఉన్నారు. మీ పిల్లలు మిమ్మల్ని నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? నమ్మట్లేదో నమ్ముతున్నారో మధ్యస్థంలో ఉండిపోయే డౌట్, అంతేనా? నమ్మకం ఉందో లేదో కొన్ని ఉదాహరణలు చెప్తాను చూడండి. చిన్నప్పుడు పిల్లలకి భోజనం పెడతారు, మీరు పెట్టిన వెంటనే తినేస్తున్నారా, తినట్లేదా? అదేంటి, నమ్మకం ఉందా లేదైతే? మీరు ఇప్పుడు కూడా వండి పెట్టిన మీ పిల్లలు భోజనం చేస్తున్నారా? అదే భోజనం ఇంకొకరు పెట్టారనుకో, తెలియని వారు ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళారు, ట్రైన్లో జర్నీ చేస్తున్నారు అనుకుందాం. ఎవరైనా మీకు తెలియని వాళ్ళు బిస్కెట్ ఇచ్చారనుకోండి పిల్లలకి, వాళ్ళు తీసుకుంటారా, తింటారా? తినరు. ఎందుకు? వారు ఎవరో మనకు తెలీదు, వారు ఏం పెడతారు మనకి తెలీదు. దొంగలు ఉన్నారు జాగ్రత్త, వారు ఇచ్చే భోజన పదార్థాలు మీరు తినొద్దని రైల్వే స్టేషన్లో అనౌన్స్మెంట్ జరుగుతుంది. అంటే వాళ్ళ మీద వీళ్ళకి ఏం లేదు, నమ్మకం లేదు. మరి తల్లిదండ్రులు ఏది ఇచ్చినా నమ్మేస్తే తీసుకొని తినేస్తున్నారా? వాళ్ళు విషం కలుపుతున్నారో లేకపోతే ఇంకేం కలుపుతున్నారో నాకు డౌట్ ఉంది అంటారా ఏ పిల్లలైనా? ఎందుకన్నారు? తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారు? నమ్ముతున్నారు. మరి మనిషి దేవుడిని నమ్మాలా వద్దా? దేవుడు తండ్రి అయినప్పుడు, తండ్రి సమస్తాన్ని మనిషికి దయచేస్తున్నప్పుడు, మరి తండ్రిని నమ్మాల్సిన బాధ్యత మనిషికి ఉందా లేదా? ఉంది, ఖచ్చితంగా. మరి నిన్ను కన్నా మీ తల్లిదండ్రులను విశ్వసించేటప్పుడు, మరి సమస్త మనుష్యులను సృష్టించిన, సమస్తాన్ని మనిషికి అనుగ్రహిస్తున్న ఆ దేవుడు మనకు తండ్రి అయినప్పుడు ఆయన మనుషులందరూ విశ్వసించాలా, విశ్వసించకూడదా? ఖచ్చితంగా విశ్వాసం ఉంచాలి. అంటే దేవుణ్ణి మనిషి ఎందుకు విశ్వసించాలి? ఆయన మన తండ్రి కనుక విశ్వసించాలి. దేవుడు మనకేమవుతాడు? తండ్రి. మరి మీ తండ్రి తల్లిదండ్రులను విశ్వసించి నమ్మిన నువ్వు మరి పరలోకపు తండ్రిని నమ్మవా? ఆయనే దేవుడు. మరి అవసరాల కోసం నమ్ముతావేంటి? ఈరోజు చాలామంది యేసుక్రీస్తును దేవునిగా అంగీకరించడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ అవసరతలు తీరడానికి విశ్వసిస్తున్నారు. వారి జీవితంలోనే ఏదైనా ఒక కార్యం జరిగితే వారు దేవుడిని విశ్వసిస్తున్నారు. అందుక విశ్వసించాలి. అయ్యా, దేవుడు మీ తండ్రిని నమ్మడానికి కారణాలు ఎదిగితేవేంటి? ఇంకా చిన్నప్పుడు అమ్మ ఒడిలో ఉన్నప్పుడు అమ్మ ఏం చెప్తుందో తెలుసా పిల్లలకి? నాయనా మీ నాన్న అదిగో అని చెప్పానంటే నమ్ముతావా, నమ్మవా? పిల్లలకి తెలుసా తండ్రి ఎవరో? తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మ పోషిస్తుంది కనుక, పాలు పెట్టి పెంచుతుంది కనుక అమ్మ అమ్మ అనే పదాన్ని నాయన పలుకు, నాయన అమ్మ అనరా అని ప్రతిసారి అడగడం వల్ల వాడు ఏమైపోయాడు? పెద్ద అవుతున్న కొద్ది నిన్ను గుర్తించాడు, నిన్ను నమ్ముతున్నాడు. కానీ తండ్రి ఎవరు చెప్పాలి పిల్లవాడికి? తల్లే చెప్పాలి. తల్లి ఏం చెప్తుంది? ఇదిగో మీ నాన్న వచ్చాడు వెళ్ళరా అనేటప్పుడు ఆ పిల్లాడికి గుర్తొస్తుంది, నాకు నాన్న ఈయన అని. మరి మనుషులు ఎవరిని గుర్తుపట్టాలి? తండ్రిని గుర్తించాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చేసింది సమాజంలో. ఆ దేవుడు ఎవరో, ఆ తండ్రి ఎవరో మనకు తెలియజేయడానికి వచ్చిందే యేసుక్రీస్తు ప్రభు గారు. అర్థమవుతుందా? అపవాదికి ఇవన్నీ తెలుసండి ముందుగానే. మనిషి దేవుడిని ఎందుకు నమ్ముతాడో, ఎందుకు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతాడో తెలుసు కనుకనే అపవాది ఒక మంచి మాట అంటుంది. చూడండి ఒకసారి యోబు గ్రంథం, మనం చదివించాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, 9వ వచనం చదువుతాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికి అతని ఇంటి వారికి అతను కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండి చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి
ఆ, యోబు ఊరకే ఉన్నాడా? దేవుణ్ణి ఊరకే యోబు నమ్మేశాడు అనుకుంటున్నావా అని అపవాది దేవునికే చెబుతుంది. ఏమని? యోబంట ఆ, ఊరకే నమ్మలేదు, నువ్వు అతనికి సమస్తాన్ని ఇచ్చావు గనుక, అతనికి తోడున్నావు గనుక ఆయన నమ్ముతున్నాడు. అంటే ఈరోజు మనుషులు ఎలాగ ఉన్నారో దేవుని ఎడల ఆ విషయాన్ని యోబు గారిని చూపిస్తూ ఆయన మీద నింద వేస్తుంది. ఎవరు? అపవాది. ఈరోజు మనుషులు అలాగే ఉన్నారు, అలాగే ఉన్నారు. చూడండి బైబిల్లో ఇంకొక సందర్భం, అపోస్తుల కార్యం 19వ అధ్యాయము 24వ వచనం. అపోస్తుల కార్యం 19వ అధ్యాయము 24వ వచనం. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 24వ వచనం నుంచి 26వ వచనాలు చదువుకుందాం. యాలి అనగా దేమేత్రి అను ఒక కంసాలి అర్తిమీదేవికి వెండి గుళ్ళను చేయించటం వలన ఆ పనివారికి మిగులు లాభం కలుగజేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయి ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనము జీవనము బహు బాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడిన దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రం కాదు, దాదాపు ఆసియా అందంతటా బహు జనములను ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచి విని ఉన్నారు. ఈయన 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 ఉద్దేశం ఏంటి? దేమిత్రే అన్న ఆయన ఈ ఎవరైతే అపోస్తలుడైన పౌలు వచ్చాడో, ఈ పౌలు వచ్చి దేవుడు ఎవరో చెబుతుంటే ఈయనకి బాధ వేసేస్తుంది. ఎందుకు? ఈయన విగ్రహాలు చేసుకొని డబ్బులు సంపాదించేవాడు అనమాట. అంటే దేవుణ్ణి దేనికి అడ్డం పెట్టుకున్నాడు? లాభం కోసం, ఆస్తిని సంపాదించడం ఆయన వృత్తి. ఎవరి కోసం? ఎవరిని పెట్టి? విగ్రహాలు, దేవుడి విగ్రహాలు చేసి ఆ లాభాన్ని సంపాదించుకున్నాడు. మిగులు లాభం కలుగుచుండెను. ఈ పని వల్ల మనకు జీవనం బహు బాగుగా జరుగుచున్నదని మీకు తెలుసు కదా. అంటే పౌలు గారు చెబుతున్న మాటలకి వారి వైపు అందరు తిరిగిపోతారేమన్న భయంతో ముందే వెళ్ళి చెప్పుకొస్తున్నాడు. అంటే మనిషి ఆలోచన మొత్తం దేనిపైన ఉంటుంది? యేసుక్రీస్తుని చాలామంది వెంబడించారు. వారు కూడా ఎందుకు వెంబడించారు? రొట్టెల కోసం, మాంసం కోసం. తెలుసా విషయం? చూడండి ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుగుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆనాటి కాలంలో, యేసుక్రీస్తు కాలంలో కూడా ఆయన వెనుక ఎందుకు వెళ్తున్నారంట? అది మీరు భోజనము తిని, రొట్టెలు తిని భుజించి తృప్తి పొందుట వలన, అంటే ఆహారం కోసం వెళ్తున్నారు, అంటే అవసరం కోసం. దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నారు? అవసరాల కోసం. అవసరాల కోసం కాదు నమ్మాల్సింది, అవసరాల కోసం కాదు దేవుణ్ణి విశ్వసించాల్సింది. మరణం తర్వాత ఆ దేవుని యొద్దకే నువ్వు వెళ్ళాలి. ఏ దేవునిని విశ్వసించితే అక్కడికి వెళ్తావో తెలుసుకోవాలి. నీ తండ్రి ఎవరో తెలుసుకోవా? తెలుసుకుంటాం ఖచ్చితంగా. చూడండి, కని పెంచిన కుమారుడు ఏదైనా ఒక ఉద్యోగం నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్ళాడు అనుకోండి. 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి కన్న తల్లిదండ్రులను విడిచిపెట్టి వారిని పట్టించుకోకుండా వేరొకరిని, ఎవరినో తండ్రిని, నా తండ్రి నా తల్లి అని వేరొక కుటుంబానికి వెళ్తున్నాడే అనుకోండి, మిమ్మల్ని పక్కన పెట్టి, ఆ బాధ మీకు ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇంట్లో కూర్చొని, అయ్యో నా పిల్లలను పెంచి పెద్ద చేశానే, వీరి చివరికి నన్నే విడిచిపెట్టాడు అనే బాధ మీలో ఉంటుందా? అలాగే ప్రపంచ మనుషులందరూ సృష్టించిన కన్న తండ్రి అయిన దేవుణ్ణి పక్కన పెట్టి ఏదో దేవుడని పరిగెడుతుంటే ఆ కన్న తండ్రికి మనస్సు ఎంత నొచ్చుకుంటుందో ఒకసారి ఆలోచించండి. అర్థం కాలేదండి సమాజానికి దేవుడు అంటే. పరిశీలన చేయకపోతే ఆ తండ్రి ఎంత బాధపడతాడు. మరణం తర్వాత ఆ తండ్రి ఎదుట నువ్వు నిలబడాలి. అప్పుడు ఆయనకి ఏం చెప్తావు నువ్వు?
అయ్యో భూమి మీద నా మనస్సు మనోనేత్రములు గుడ్డితనం అయిపోయినాయి, నాకు తండ్రి ఎవరో తెలియలేదు అని నువ్వు అక్కడికి వెళ్ళి బాధపడినా కూడా ఆయన క్షమించే అవకాశం దేవుడు చేయలేడు. దేవుడు అప్పుడు చేయడు. భూమి మీద ఉన్నప్పుడే మనల్ని సృష్టించిన కన్న తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచితే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఎంత సంతోషంగా వెళ్తాం. ఆ తండ్రి ఎంత సంతోషపడతాడు, నా కుమారుడు నా యొద్దకే వస్తున్నాడు. తప్పిపోయాడు, ఇంతవరకు సమాజంలో బ్రతికాడు, లోకంలో బ్రతికాడు, ఈ రోజైనా తెలుసుకున్న యొద్దకు వచ్చాడన్న సంతోషం దేవునిలో ఎంత ఉంటుంది. నీ మరణం తర్వాత నువ్వు ఆయన ఎదుట నిలబడితే, తండ్రి దేవా నువ్వు ఇలా ఉంటావా, నువ్వు నా కోసం ఇన్ని చేసావా అని దేవుణ్ణి చూసి ఆ సంతోషం నీకెంత ఉంటుంది. ఏ రోజైనా ఆలోచిస్తున్నారా దేవుని గురించి మనిషి? లేదండి. ఈ భూమి మీద అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే దేవుణ్ణి ఉపయోగించుకుంటున్నారు తప్ప, ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మరణం తర్వాత ఆత్మగా నేను ఆయన యొద్దకు వెళ్ళాలి, ఆ దేవునిని చూడాలి, ఆయన ఎలా ఉంటాడో, ఆయన ప్రేమ ఎంతో భూమి మీద చూపించాడు, ఆ ప్రేమస్వరూపి ఎలా ఉన్నాడో నేను చూడాలి అనే ఆలోచనలో మనిషి బ్రతకాలి. ఈ భూమి మీద బ్రతుకుతున్నంతసేపు మన ఆలోచన అలాగే ఉండాలి. ఏదో దేవుడు మనకి చేస్తాడు భూమి మీద, ఈ ఆలోచన విడిచిపెట్టి మరణం తర్వాత ఆయన నేను చూడాలి, మరణం తర్వాత ఆయనతో యుగ యుగాలు బ్రతకాలి జీవితం అనే ఈ బ్రతుకు, ఈ ఆలోచనలో మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే చేయాలి. చెప్పండి, దేవుణ్ణి ఎందుకు విశ్వసించాలి? మన తండ్రి అయిన యేసుక్రీస్తుని ఎందుకు విశ్వసించాలి? తప్పిపోయిన మనకు మళ్ళీ దేవుని యొద్దకు, తండ్రి యొద్దకు ఒక మార్గాన్ని చూపించాడు. చెడిపోయిన సమాజంలో ఉన్న మనకు నిజమైన మార్గం, నిజమైన ఆ దేవుని యొద్దకు మార్గాన్ని కలుగు చేశాడు. భూమి మీదకి వచ్చి తన రక్తం ద్వారా శుద్ధి చేసి, ఆయన యందు విశ్వాసం ఉంచితేనే మనం ఎక్కడికి వెళ్తాం? తండ్రి అయిన దేవుని దగ్గరికి, పరలోక రాజ్యానికి వెళ్ళగలం. ఒకవేళ క్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా, ఆయన గురించి తెలుసుకోకుండా మనం ఈ భూమి మీద మరణిస్తే మనం చేసిన ప్రతి పాపం అలాగే ఉండిపోతుంది. మరి పాపానికి శిక్ష అనేది ఖచ్చితంగా వస్తుంది. యేసుక్రీస్తుని అంగీకరించకుండా ఈ భూమి మీద అలా బ్రతుకుతూ చనిపోతే ఖచ్చితంగా శిక్ష అనేది ఉంది. ఎందుకు యేసుక్రీస్తునందే విశ్వసించాలి? ప్రపంచంలో మనుష్యుల పాపముల నిమిత్తము దైవ తనయుడిగా భూమి మీదకు వచ్చి మనుష్యుల కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి క్షమాపణ దయచేసి మరణించి తిరిగి లేచాడు. ఆయన ఒక్కడే. ఇంకెవరైనా చేశారా? ప్రపంచంలో ఇంకెవరైనా చేశారా? ఇదిగో నేను నీ నిమిత్తం ప్రాణం పెట్టాను, నా యొద్దకు రండి, నేను మీ పాపాలు క్షమిస్తాను అని ఇంకెవరైనా చెప్పారా? చెప్పలేదండి. క్షమించాలంటే అధికారం ఉండాలి. ఏ అధికారం ఉండాలి? దేవుడు అన్నవాడు పాపం చేయని వాడిగా ఉండాలి, అప్పుడు క్షమించే అధికారం పొందుకుంటాడు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా బ్రతికినవాడు. ఆయన రక్తం ద్వారా మాత్రమే శుద్ధి జరుగుతుంది, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. పాపులను రక్షించాలంటే దేవుడు పరిశుద్ధుడై ఉండాలి. గుడ్డివాడు ఉన్నాడు, ఆయనకి త్రోవ చూపించాలంటే ఎవరు చూపించగలరు? కళ్ళు కలిగినవాడు, కనుచూపు కలిగినవాడే చూపించగలడు. గుడ్డివాడికి మరొక గుడ్డివాడు చూపించగలడా? దేవుడు అంటే పరిశుద్ధుడై ఉంటేనే పాపులమైన మనల్ని రక్షించగలరు. అలా భూమి మీదకి వచ్చి మనల్ని రక్షించడానికి వచ్చిన ఆయన యందు విశ్వాసం ఉంచితే మన తండ్రిని మనం చేరుకోగలం. తండ్రిని తెలుసుకున్న మరెవరిని తెలుసుకోవాలి? ఆ తండ్రి దగ్గరికి మార్గమైన క్రీస్తుని కూడా తెలుసుకోవాలి. అందుకోసం యేసు ఏమంటాడు? నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు చేరలేరు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. ప్రపంచానికి తెలియని ఆ తండ్రిని ఈ భూమి మీద పరిచయం చేసి ఆయన యొద్దకు వెళ్ళడానికి ఒక మార్గాన్ని దేవుడు
సిద్ధపరిచాడు. అదే యేసుక్రీస్తు ప్రభువు గారు. ఓకేనండి. ఎందుకు విశ్వసించాలి దేవుణ్ణి చెప్పండి? ఆయన మన తండ్రి. మరి విశ్వసించకపోతే ఆయన దగ్గరికి వెళ్తావా? నువ్వు తండ్రినే నమ్మకపోతే నీకు ఆస్తి ఇస్తాడా? మీ నాన్నగారిని నువ్వు నమ్మట్లేదు అనుకో, మీ నాన్నగారితో నువ్వు మాట్లాడట్లేదు అనుకో, మీ అమ్మగారిని మీ నాన్నగారిని పట్టించుకోక వదిలేసావు అనుకో, చివరిలో వస్తే చనిపోయే ముందు వచ్చి నాన్న నీ ఆస్తి నాకు రాసిచ్చి అన్నావు అనుకో, ఏమంటాడు మీ నాన్న? నీకెందుకు రాయాలరా? నువ్వు పెద్దవాడైనంత వరకు, నీకు వయసు వచ్చి పెళ్లి చేసి నువ్వు ఒక ఉద్యోగస్తుడు అయ్యి ప్రయోజకుడు అయినంత వరకు నీకు కాపలా కాసి అన్నీ చేస్తే నువ్వెవడు నాకు అని పక్కన తోసావు, నన్ను నమ్మలేదు, నువ్వు నన్ను పెంచలేదు, నీకెందుకు ఇవ్వాలరా ఆస్తి అంటాడు. నేనొద్దు కానీ నా ఆస్తి నీకు కావాలా అంటాడు ఒక తండ్రి భూమి మీద. మరి భూమి మీద ఉన్నప్పుడు నిన్ను సృష్టించిన సృష్టికర్త నువ్వు విశ్వసించలేదనుకో, మరి తానున్న ఆ లోకం నీకు ఇస్తాడా? ఈ భూమి మీద ఉన్న తండ్రి ఆస్తి ఇవ్వడు, మరి ఆ దేవుడు తనకున్న ఆ పరలోకాన్ని నీకు ఇస్తాడా? ఒకే ఒక్క ఆలోచన దేవునిది, ఆయన తండ్రిని నువ్వు గుర్తించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. రక్షకుడు అని క్రీస్తుని గుర్తించాలి. అది తండ్రి చిత్తం, ఇష్టం. ఆయన కుమారుని ద్వారా మనం అందరం పరలోకం వెళ్ళాలి. నా యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక మంచి మాట ఆయన చెబుతున్నాడు, చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. భూమి మీద మనిషి తెలుసుకోవాల్సిందే దేవుని గురించి, క్రీస్తుని గురించి. అప్పుడే నిత్య జీవాన్ని మనం సంపాదించుకోగలం. ప్రార్థన చేసుకుందాం.